హాయ్! స్టార్ట్ అండ్ గ్రో బుక్‌లో మరో టాపిక్ వెళ్దాం. మన మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది లొకేషన్‌కి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉందా? మున్సిపాలిటీ, ఓఆర్ఆర్, మెట్రో, హైవే లాంటి కనెక్టివిటీ ఉన్నదా? స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్, బస్సులు దగ్గరగా ఉన్నాయా లేదా? ఇవన్నీ చూడండి. 2 లీగల్ క్లారిటీ తప్పనిసరి. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రేరా అప్రూవల్స్ ఉన్నాయా? పట్టా, పాస్‌బుక్, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా? న్యాయవాదితో వెరిఫికేషన్ చేయించండి. 3 రోడ్ యాక్సెస్ పరిశీలించండి. భూమి తడి ప్రాంతమా? లోతుగా ఉందా? రోడ్ యాక్సెస్ ఉందా? లేదా? అన్ని విధాలా మీరు వెళ్లి చూడండి. డాక్యుమెంట్ల కన్నా ముందు గ్రౌండ్ రియాలిటీని పరిశీలించండి. 4 ఫ్యూచర్ అభివృద్ధిని అంచనా వేయండి. ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గానీ, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ గానీ వచ్చే ఛాన్స్ ఉందా? ప్రభుత్వం ప్లాన్ చేసిన లేఅవుట్స్, రోడ్స్, డెవలప్మెంట్స్ ఉన్నాయా? గ్రోత్‌కి అవకాశం ఉండే న్యూస్, నోటిఫికేషన్స్ ఉంటే వాటిని పరిశీలించండి. 5 వాటర్, డ్రైనేజ్, లైట్స్ వంటి అవసరమైన ఫెసిలిటీలను చూస్తే మంచిది. ఇవన్నీ తర్వాత ప్లాన్ చేయాల్సిన అవసరం లేకుండా ముందే ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ అయితే మీరు ఆ డెవలపర్‌ను నమ్మవచ్చు. 6 ధర సరిపోతుందా? మార్కెట్‌తో కంపేర్ చేయండి. అదే ప్రాంతంలో ఇతర లేఅవుట్స్‌తో పోల్చండి. చౌకగా ఉందని వెంటనే తీసుకోవద్దు. ఎందుకు చౌకగా ఉంది అన్న ప్రశ్న అడగాలి. 7 వాస్తు చూసేవారైతే దాని ప్రకారం కూడా పరిశీలించండి. ఇది వ్యక్తిగత నమ్మకమైన చాలా మందికి ముఖ్యమైన విషయం. అందుకే ఈ అంశాన్ని కూడా లైట్‌గా తీసుకోకుండా చూసుకోవాలి. ఈ పాయింట్లన్నిటిని పరిశీలించి సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటే భూమి మీద పెట్టుబడి మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే, యూజ్‌ఫుల్ అవుతదనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.